శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. ఈ విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా జరగదని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. మనిషి జీవితంలో కనిపించే కొన్ని సంఘటనలు సాధారణంగా అనిపించినప్పటికీ వాటి వెనుక కాలం దాచిన ఒక రహస్య సందేశం ఉండవచ్చని తంత్ర సాంప్రదాయాలు పేర్కొంటున్నాయి. వాటిని గుర్తించిన వారు జీవితంలో రాబోయే మార్పులను ముందుగానే అర్థం చేసుకోగలరు. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారికి కొన్ని దైవ సంకేతాలు అత్యంత ప్రత్యేకమైనవిగా చెప్పబడుతున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారు ధైర్యం, ఆవేశం, నాయకత్వం, పోరాట స్వభావానికి ప్రతీకలు. కానీ వారి జీవితంలో పెద్ద విజయాలు, కర్మ పరీక్షలు, విధి మలుపులు రాకముందు కొన్ని నిశ్శబ్ద సంకేతాలు ముందుగానే ప్రత్యక్షమవుతాయని తంత్రశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది మేషరాశి చుట్టూ తిరిగే 12 దైవ సంకేతాలు. వీటిలో కొన్ని మీ జీవితంలో ఇప్పటికే కనిపించి ఉండవచ్చు, మరికొన్ని ప్రస్తుతం జరుగుతూ ఉండొచ్చు, ఇంకొన్ని రాబోయే కాలంలో మీ జీవిత దిశనే మార్చే సూచనలు కావచ్చు. అందుకే ఈ వీడియోను కథలా కాదు, ధ్యానంలా వినండి. ఎందుకంటే తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, విధి ముందుగా సంఘటనలను పంపదు, ముందుగా సంకేతాలను మాత్రమే పంపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి మొదటి దైవ సంకేతంలోకి ప్రవేశిద్దాం. మొదటిది నిశ్శబ్ద సంకేతం. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఎలాంటి కారణం లేకుండానే ఒకే సంఖ్య, ఒకే పేరు, ఒకే వ్యక్తి లేదా ఒకే సంఘటన పదే పదే వారి ముందుకు రావడం ప్రారంభమవుతుంది. మొదట అది యాదృచ్ఛికంగా అనిపిస్తుంది, కానీ అదే విషయం మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటే మనసులో ఒక ప్రశ్న కలుగుతుంది, ఇది నాకు ఎందుకు పదే పదే కనిపిస్తోంది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, కాలం మనిషితో నేరుగా మాట్లాడదు, సంకేతాల ద్వారానే మాట్లాడుతుంది. జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు సమీపిస్తున్నప్పుడు విధి ముందుగా ఇలాంటి పునరావృత సంకేతాలను పంపిస్తుందనే తంత్ర సాంప్రదాయాలు పేర్కొంటున్నాయి. అందుకే ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా గమనిస్తూ గుర్తించాలి. కొన్నిసార్లు ఒక చిన్న సంకేతమే జీవితంలో ఒక గొప్ప మార్పుకు ఆరంభం కావచ్చు. ఇక రెండో సంకేతం గోప్యమైన సంకేతం. మేషరాశిలో జన్మించిన కొంతమందికి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగడానికి ముందు కారణం లేకుండానే ఒక దేవాలయం, ఒక దేవత లేదా ఒక మంత్రం పదే పదే గుర్తుకు రావడం ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పకపోయినా ఆ దేవాలయానికి వెళ్ళాలనే కోరిక బలంగా కలుగుతుంది. ఆ పిలుపు ఎందుకు వచ్చిందో ఆ క్షణంలో అర్థం కాదు, ఆ దైవ పిలుపు ఇప్పుడు ఎందుకు వస్తోంది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, దైవ అనుగ్రహం ముందుగా మనసును తాకుతుంది, తర్వాతే జీవితాన్ని మారుస్తుంది. అందుకే కొంతమంది మేషరాశి వారికి పెద్ద అదృష్టం, కర్మ మార్పు లేదా విధి మలుపు రాకముందు ఇలాంటి పవిత్రమైన పిలుపులు కలుగుతాయని తంత్ర సాంప్రదాయాలు పేర్కొంటున్నాయి. కొన్నిసార్లు దైవం అద్భుతాన్ని ముందుగా చూపించదు, ఆ అద్భుతం వైపు నడిపించే మార్గాన్ని మాత్రమే ముందుగా చూపిస్తుంది. ఇక మూడవది దైవ హెచ్చరిక. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు వరుసగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోవడం, ప్రయాణం వాయిదా పడటం లేదా ఎంతో నమ్మకంతో ప్రారంభించిన పని ఒక్కసారిగా నిలిచిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో చాలామంది దీనిని దురదృష్టంగా భావిస్తారు. ఎందుకు ప్రతి అడుగులోనూ ఒక అడ్డంకి ఎదురవుతుంది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి ఆటంకం అపజయం కాదు, కొన్నిసార్లు అది కనిపించని ప్రమాదం నుంచి దైవం కల్పించే రక్షణ కూడా కావచ్చు. కాలం ఇంకా రాలేదని లేదా మీరు ఎంచుకున్న మార్గంలో ఏదో సవరణ అవసరమని విధి ముందుగానే హెచ్చరిస్తోందని
తంత్రశాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. అందుకే ఒక పని పదే పదే ఆగిపోతుంటే నిరాశ పడకుండా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు దైవం మన కోరికను ఆలస్యం చేస్తుంది, కానీ అది మన భవిష్యత్తును కాపాడడానికే. ఇక నాలుగోది అర్థం కాని సూచన. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఒక వ్యక్తిని మొదటిసారిగా కలిసిన ఎప్పుడో చూసినట్టుంది అనే భావన కలుగుతుంది. ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్ళినా ఇంతకు ముందే అక్కడికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ అనుభూతి వెనక ఏదైనా రహస్యం ఉందా? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, కొన్ని పరిచయాలు ఈ జన్మలో ప్రారంభం కావు. పూర్వకర్మ బంధాలు సమయం వచ్చినప్పుడు మళ్ళీ మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందుకే కొందరు వ్యక్తులను కలిసిన క్షణంలోనే చెప్పలేని ఆత్మీయత లేదా అప్రమత్తత కలగడం కూడా ఒక దైవ సంకేతంగా భావించబడుతుంది. ఈ వీడియోలో చెప్పిన దైవ సంకేతాల్లో ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అది ఎందుకు జరుగుతోంది, దాని వెనుక మీ జన్మ జాతకంలో ఏ గ్రహ ప్రభావాలు పనిచేస్తున్నాయి అనే విషయాలు వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తాయి. ఇక ఐదవది విధి రహస్యం. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో అన్నీ బాగానే సాగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. ఎంతో నమ్మిన వ్యక్తి దూరం కావడం, అనుకున్న పని ఆలస్యం కావడం, ఒకేసారి అనేక పరీక్షలు ఎదురు కావడం జరుగుతుంది. జీవితం ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి మార్పు శిక్షణ కాదు. కొన్నిసార్లు పాత అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు కాలం మనిషిని పరీక్షిస్తుంది. ఆ పరీక్షను సహనంతో దాటిన వారికే విధి కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఇక ఆరవది గోప్యమైన సంకేతం. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగడానికి ముందు ఏదో జరగబోతోంది అనే భావన పదే పదే కలుగుతుంది. బయట ప్రపంచం యథావిధిగా ఉన్న మనస్సులో మాత్రం ఒక కొత్త నిరీక్షణ మొదలవుతుంది. ఈ విచిత్రమైన అనుభూతి ఎందుకు కలుగుతోంది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, మనిషి కళ్ళ కంటే ముందుగా అతని అంతరాత్మ మార్పును గుర్తిస్తుంది. అందుకే దైవం ముందుగా మనసును సిద్ధం చేస్తుంది, తర్వాతే పరిస్థితులను మారుస్తుంది. ఇక ఏడవది కర్మ ప్రతిధ్వని. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో వేరువేరు వ్యక్తులు వేరువేరు సందర్భాల్లో ఒకే సలహా లేదా ఒకే హెచ్చరికను చెప్పడం ప్రారంభిస్తారు. మొదట అది యాదృచ్ఛికంగా అనిపించినా అదే మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు అందరూ ఒకే విషయాన్ని చెబుతున్నారు? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, కొన్నిసార్లు కాలం మనిషితో నేరుగా మాట్లాడదు, అతని చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే తన సంకేతాన్ని పంపిస్తుంది. అందుకే పదే పదే వినిపించే మాటలను తేలికగా తీసుకోకూడదని తంత్ర సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఇక ఎనిమిదో దైవ స్పర్శ. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఎలాంటి కారణం లేకుండానే కొన్ని పవిత్రమైన ప్రదేశాలు, కొంతమంది దేవతలు లేదా కొన్ని మంత్రాల పట్ల చెప్పలేని ఆకర్షణ కలుగుతుంది. ఈ దైవ పిలుపు వెనక అర్థం ఏమిటి? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, దైవ అనుగ్రహం జీవితంలో ప్రవేశించే ముందు మనస్సు ముందుగా పవిత్రత వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. అలాంటి పిలుపును గౌరవించిన వారికి అంతర్మనశ్శాంతి, స్పష్టత, కొత్త దారి కనిపించవచ్చని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ వీడియోలో చెప్పిన దైవ సంకేతాల్లో ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అది ఎందుకు జరుగుతోంది, దాని వెనక మీ జన్మ జాతకంలో ఏ గ్రహ ప్రభావాలు పనిచేస్తున్నాయి అనే విషయాలు వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తాయి. ఇక తొమ్మిదవది విధి పిలుపు. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మూసుకుపోయిన ఒక అవకాశం అకస్మాత్తుగా మళ్ళీ తెరుచుకుంటుంది.
ఎప్పుడో వదిలేసిన పని సరైన సమయంలో మళ్ళీ వారి ముందుకు వస్తుంది. ఇది నిజంగా యాదృచ్ఛికమా? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, కాలం నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు మూసుకుపోయిన తలుపులను కూడా విధి మళ్ళీ తెరుస్తుంది అని. రెండవసారి వచ్చిన అవకాశాన్ని గౌరవించాలని తంత్ర సాంప్రదాయాలు ఉద్ఘాటిస్తున్నాయి. ఇక 10వది కాల రహస్యం. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో పాత జ్ఞాపకాలు, పాత సంఘటనలు లేదా మరిచిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా గుర్తుకు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు కాలం పాత అధ్యాయాన్ని ఒక్కసారి మన ముందుకు తీసుకువస్తుంది. అది బాధ పెట్టడానికి కాదు, నేర్చుకున్న పాఠాన్ని గుర్తు చేయడానికి. ఇక 11వది అదృష్ట ద్వారం. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో చాలా కాలంగా చేసిన కష్టం ఒక్కసారిగా ఫలించడం ప్రారంభమవుతుంది. ఎవరూ గుర్తించని ప్రతిభ సరైన సమయంలో అందరి దృష్టిలో పడుతుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న కాలం ఇప్పుడు ఎందుకు మారిపోయింది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి విజయానికి ఒక నిర్ణీత కాలం ఉంటుంది. ఆ కాలం వచ్చిన తర్వాత శ్రమ ఆశీర్వాదంగా మారుతుంది. అందుకే సహనంతో ముందుకు సాగిన వారికే స్థిరమైన విజయం లభిస్తుంది. ఇక 12వది పరమ రహస్యం. మేషరాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఎన్నో సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రతి ఆలస్యం, ప్రతి బాధ, ప్రతి పరిచయం వెనుక కూడా ఒక కనిపించని దైవ ప్రణాళిక పనిచేసిందని అర్థమవుతుంది. అయితే జరిగిన ప్రతి దానికి ఒక అర్థం ఉందా? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, విధి మనిషి జీవితాన్ని ఒక్క రోజులో మార్చదు. చిన్న చిన్న సంకేతాల ద్వారా నెమ్మదిగా తన గమ్యాన్ని చేరుతుంది. ఆ సంకేతాలను గుర్తించిన వారే కాలం ఇచ్చే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరు. ఈ 12 దైవ సంకేతాలలో మీ జీవితానికి అత్యంత దగ్గరగా అనిపించిన సంకేతం ఏదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన దైవ సంకేతాల్లో ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అది ఎందుకు జరుగుతోంది, దాని వెనుక మీ జన్మ జాతకంలో ఏ గ్రహ ప్రభావాలు పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది అనే విషయాలు వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారా పూర్తిగా తెలుస్తాయి. ముఖ్యమైన విషయం, ఈ 12 దైవ సంకేతాలు తంత్రశాస్త్రాలు అందరికీ చెప్పినవి మాత్రమే. కానీ మేషరాశికి సంబంధించిన ఒక అత్యంత గోప్యమైన 13వ సంకేతం కూడా ఉంది. దానిని తంత్ర గ్రంథాలు చాలా రహస్యంగా ఉంచాయి. ఆ రహస్యాన్ని రహస్య మర్మం ఛానల్లో తెలుసుకుందాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ తప్పకుండా కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.